దగ్గర దగ్గర 15 మంది ఈడీ అరెస్ట్ చేయడంతో హవాలా కుంభకోణాలు, మద్యం కుంభకోణం పరాకాష్ఠకు చేరింది. వేల కోట్ల రూపాయలు ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టి 2019-24 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా వేలాది కోట్ల రూపాయలు దోపిడీ అంతా సిట్ విచారణలో 52 మంది ముద్దాయిలు అరెస్ట్ అవడం జరిగింది. ఈడీ రాకతో ప్రధాన నిందితులు జగన్మోహన్ రెడ్డికి స్నేహితులు, సలహాదారులు, సెక్రటరీలు, శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు, పార్లమెంటు సభ్యులుగా పనిచేసిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు మొత్తం కూడా కటకటాలు లెక్క పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది జైలుకి వెళ్ళొచ్చారు, కొంతమంది వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కుంభకోణం అంతా కూడా 5 ఏళ్లలో అడ్డగోలుగా నిబంధనలన్నీ మార్చి డిస్టిలరీస్ అన్నీ కూడా చేజిక్కించుకొని డిస్టిలరీ కెపాసిటీ 1000 కేసులు తయారైతే కరెంటుతో అయితే భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు ఎన్ని కేసులు తయారయ్యో లెక్క పెడతారు, లెక్కలు బయటకు వస్తాయని జనరేటర్లు పెట్టి లెక్కరు దోపిడీ చేశారంటే ఏ విధంగా క్రిమినల్స్ అధికారంలోకి వస్తే, సేజెండ్ క్రిమినల్స్ చట్టాలను చేతిలో తీసుకుంటే వ్యవస్థీకృత నేరాలు ఏ విధంగా చేస్తారు, కిక్ బ్యాక్లు ఏ విధంగా తీసుకుంటారు, సూట్ కేస్ కంపెనీలు ఏ విధంగా పెడతారు అనేది ఏ విధంగా 5 ఏళ్ల అనుభవం. గతంలో సిబిఐ ఈడీ కేసుల్లో దగ్గర దగ్గర 11 ఈడీ కేసులు, సిబిఐ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కావచ్చు, విజయసాయిరెడ్డి కావచ్చు, వైసీపీ నాయకులు ఆ రోజులు వేల కోట్ల కుంభకోణాల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు రాజ్యాధికారం సంపాదించిన తర్వాత ఇవాళ పేదలు ఎవరైతే కాయ కష్టం చేసుకొని ఆ సాయంత్రానికి తాగే సీసాలో కూడా నాసిరకం మద్యం పెట్టి దగ్గర దగ్గర 30,000 మంది ఆ రోజు 5 ఏళ్లలో చాలామంది హాస్పిటల్స్లో కానీ ఇళ్ల దగ్గర కానీ చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. లక్షలాది మంది కిడ్నీ కావచ్చు, లివర్ వ్యాధులు కావచ్చు, రకరకాల జబ్బులతో చాలామంది ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. ఇవాళ వీళ్ళు ఏదైతే డిపోల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయిలో జరిగే నిర్ణయాలు, జిల్లా స్థాయిలోనే జరిగే నిర్ణయాలన్నీ కూడా ప్రభావితం చేసి కేంద్ర సంస్థల్లో పనిచేసే అధికారులను తీసుకొచ్చి వాసుదేవరెడ్డి లాంటి వ్యక్తుల్ని పెట్టి, రాజకేశ్వరరెడ్డి లాంటి జగన్మోహన్ రెడ్డి స్నేహితుల్ని దీనికి అండదండలుగా పెట్టి తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా మరి విజయసాయిరెడ్డి అవ్వచ్చు, మిథున్ రెడ్డి అవ్వచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా కలిసి కారుమూడి నాగేశ్వరరావు, మరి వాళ్ళ కుటుంబ సభ్యులు కొడుకు సునీల్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా కలిసి వేల కోట్ల రూపాయల దోపిడీ, 3,500 కోట్లు మరి లిక్కర్ కుంభకోణం, ట్రాన్స్పోర్ట్ కుంభకోణంలో దొరికితే ఇంకా దొరకాల్సిన వేల కోట్ల రూపాయలు ఇంకా దొరకాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా ఈ కుంభకోణం తవ్వుతూ ఉంటే కథలు పుష్ప సినిమాను కూడా మరిపించే విధంగా ఉంది. ఏ విధంగా అయితే పుష్పలో మనం ఎర్రచందనం దొంగలు చూసామో, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ క్యారేజీలో వెనక ఒక పెట్టెల్లాగా తయారు చేసి 8,36,00,000 మనం చెవిటికల దగ్గర, మన చిలకల దగ్గర ఎన్నికల టైంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులు మరి డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే 8,36,00,000 రూపాయలు ఆ రోజు చిల్లకల్లు చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు పట్టుకోవడం జరిగింది. దర్యాప్తు అధికారి, అక్కడ పనిచేసిన అధికారి ఈ చెవిరెడ్డి మనుషుల్ని
చెవిరెడ్డి తాలూకా ఎవరైతే వీటిలో అరెస్ట్ అయ్యారో వాటన్నిటిని కూడా ట్రాక్ చేస్తే మొత్తం ఈ కుంభకోణంలో ఏ విధంగా ఎన్నికల సమయంలో కూడా దోచుకున్న డబ్బంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ దగ్గర అపార్ట్మెంట్లో పెద్ద పెద్ద అరల్లో దాచారు. అట్లాగే హైదరాబాద్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో వేల కోట్లు దాచారు. ఈ డబ్బంతా కూడా ఏదైతే ఈ 8,36,00,000 ఆ లారీలో ఎలక్షన్ టైంలో చిలకల్లు చెక్ పోస్ట్ దగ్గర దొరికిందో దాంట్లో బయటపడింది కూడా మొత్తం కూడా చెవిరెడ్డి పాత్ర. కానీ వైసీపీ పార్టీ ఎన్నికల్లో లిక్కర డబ్బు ఏ విధంగా ఎట్లా పుష్ప సినిమాలో ఎర్రచందనం దొంగలు ఎలా వచ్చాయో ఆ విధంగా హైదరాబాద్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ప్రతి నియోజకవర్గానికి కోట్ల రూపాయలు మామిడికాయ పెట్టెల్లో ఏ విధంగా మామిడికాయలు పెడతారో ఆ విధంగా ఈ లిక్కర డబ్బంతా కూడా కట్టల కోట్లు దోచి ఒక్కొక్క నియోజకవర్గానికి ఇన్ని పెట్టెలు అన్ని పెట్టెలని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి తరలించాడో దానివల్లే 175కు 175 వస్తాయని, 175కు 175 సీట్లు గెలుస్తామని సిద్ధం అని సభలు పెట్టి బోర్లపడి ఇవాళ 11 సీట్లకి పరిమితమై ఈ కుంభకోణం అంతా కూడా బయటపడతా ఉంది. ఇవాళ ఒకటి అడుగుతా ఉన్న వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగమైన నాయకులారా, మీరందరూ కూడా చూడండి. కారుమూడి నాగేశ్వరరావు అవ్వచ్చు, కారుమూడి సునీల్ అవ్వచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఇవాళ శాసనసభ్యులుగా మంత్రులుగా ఎంపీలుగా మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవ్వచ్చు, మరి అట్లాగే మరి రాజకేశ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి స్నేహితుడు అవ్వచ్చు, విజయసాయి రెడ్డి అవ్వచ్చు, మిథున్ రెడ్డి అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అవినీతి లిక్కర సామ్రాజ్యంలో వీళ్ళందరూ కూడా భాగస్వాములై రాజమండ్రి జైలుకి, విజయవాడ జైలుకి, రకరకాల జైళ్ళు పాలై ఇవాళ మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్లో జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర కుంభకోణంలో ఈ వాస్తవాలన్నీ కూడా బయటకు చర్చ రాకుండా ఏదో ఒక విషయం మీద డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇంత పెద్ద కుంభకోణం ఇవాళ దేశ చరిత్రలో ఒక డాక్యుమెంటరీ తీయాల్సినంత చరిత్ర ఉన్న ఈ కేసు. ఎందుకంటే ఏ విధంగా ఎలక్షన్ టైంలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు, ఏ విధంగా ఈ కుంభకోణంలో ఈ లిక్కర్ డబ్బుని ట్రాన్స్పోర్ట్ కూడా ఎప్పుడూ లేని ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా తీసుకొచ్చి ఏ విధంగా ఎటా చేశారనేది తీగలాగితే మొత్తం కూడా బయటపడతా ఉంది. దగ్గర ఈడీ ఇప్పటికే దగ్గర మద్యం కుంభకోణంలో ఈ సిట్ అరెస్ట్ చేసిన 18 మంది కావచ్చు, ఈడీ అరెస్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే దగ్గర ఈడీ కేసుల్లో ఇప్పటికే ఈడీ 441 కోట్లు జప్తు చేసింది. వైసీపీ నాయకులారా సమాధానం చెప్పండి. రోజు మీడియా దగ్గరికి వచ్చి గంటలు మీటింగులు చెప్తా ఉన్నారు, సొల్లు కబుర్లు చెప్తా ఉన్నారు. ఇవాళ పేదవాడు తాగే మద్యం ఎవడ సామాన్యుడి కాయ కష్టం చేసుకొని వచ్చి తాగే సీసాలో కూడా నాసిరకం మద్యం పెట్టి లిక్కర కుంభకోణం పెట్టి వీళ్ళు ఇవాళ